హలో హాయ్ అండి నమస్తే. ఐ యామ్ రమ. వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. విటమిన్స్ ఫ్లేవర్స్ చచ్చిపోకుండా శ్రావణ మాసంలో స్పెషల్గా చేసుకునే రైస్ తయారు చేద్దామా? ముందుగా మన ఇంట్లో మనుషులకి తగ్గట్లు బియ్యాన్ని శుభ్రం చేసేసి ఇలా నానబెట్టేసుకోవాలి. ఒక్క అరగంట నానితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి నానిపోయాయి. స్టవ్ వెలిగించేసుకొని పొయ్యి మీద ఆ గిన్నెను పెట్టేసుకొని అన్నాన్ని అయితే ఉడికించుకోవాలి. అయితే ఉడికించేటప్పుడే 1 లేదా 2 టీ స్పూన్ల మేర పూస లాంటి నెయ్యి ఇంట్లో రెడీగా ఉంటుంది కదా, ఈ నెయ్యిని వేసేసుకోవాలి. ఇంకా దీంతో పాటు రుచికి సరిపడినంత కల్లుప్పు కూడా వేసుకుందాం. ఇంకా వీటితో పాటుగా మసాలా డబ్బాల్లో ఉండేటటువంటి కొన్ని మసాలాలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, మిరియాలు అన్నీ రెండు మాత్రమే వేసుకుంటే మనకి ఫ్లేవర్స్ కరెక్ట్గా ఉంటాయి. తర్వాత కొద్దిగా యాలకుల పొడి, లేకపోతే యాలకులనైనా దంచి వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలిపేసుకొని ఈ అన్నాన్ని అయితే ఉడికించుకుందాం. ఇలా ఉడికించేటప్పుడు మనం ముందుగా నెయ్యి వేయటం వల్ల అన్నం అనేది పొడిగా వస్తుంది, చక్కగా మంచి ఫ్లేవర్తో ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకుంటూనే దీనిలోకి కావాల్సిన కొబ్బరిని అయితే తయారు చేసుకుందాం. అయితే ఈ కొబ్బరిని తురుమైనా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా ముక్కలు కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నా కానీ మనం మరీ మెత్తగా కాకుండా తురుము వచ్చే విధంగా పట్టుకున్నట్లయితే ఈ అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇక ముక్కలు కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కలన్నిటిని దీనిలో వేసేసుకొని మనం మెత్తగా పేస్ట్ పట్టకుండా కొబ్బరి తురుము వచ్చే విధంగా పట్టుకున్నట్లయితే అన్నంలోకి బాగుంటుంది. అది ఎలానో చూద్దాం. అయితే మిక్సీ జార్ని ఇలా పెట్టేశాక ఒకేసారి మనము మెత్తగా తిప్పేయకుండా జస్ట్ అలా పాల్సిస్తూ 2-3 సార్లుగా తిప్పేసినట్లయితే మనకి ఇది పేస్ట్లా కాకుండా ఇలా చక్కగా తురుము పట్టిన విధంగా వస్తుంది. ఇలా పల్సిచ్చుకోవడం వల్ల చూడండి చక్కగా కొబ్బరి తురుములాగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అన్నాన్ని చూద్దాం. మధ్యలో ఒక్కసారి ఇలా కదిపేసుకుంటే చాలు, ఆ ఫ్లేవర్స్ అన్నీ అన్నానికి పట్టేసి మనకి తినేటప్పుడు రుచిగా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత చక్కగా అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు ఈ అన్నాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపు గదిలో తాలింపు మూత లేకపోతే ఎట్లండి, అందుకే ఇప్పుడు తాలింపు మూత పెట్టుకుందాం. అయితే దీనిలో నూనె కాకుండా నెయ్యి వేసుకుంటే 2 స్పూన్లు మనకి టేస్ట్ బాగుంటుంది. నెయ్యి కాచాక తాలింపు గింజలన్నీ వేసేసుకొని దోరగా వేయించుకుందాం. తర్వాత జీడిపప్పు, ఇంకా పల్లీలు, వాటితో పాటుగా పుట్నాల పప్పులు, ఇంకా కొద్దిగా నువ్వులు వేసుకొని వేయించుకుందాం. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. వీటిని కూడా వేయించుకున్నాక ఇప్పుడు ఇంగువను అయితే దట్టించేద్దాం. ఇంగువ వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుంది, పిల్లలకి అరుగుదల ఉంటుందండి, అలవాటు చేసేయండి. ఈ తాలింపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీనిలోకి మునగాకు పొడి తీసుకుందాం. ఇదైతే పచ్చి పొడుము, అంటే మునగాకుని డ్రై రోస్ట్ చేసుకొని పట్టిన పొడుము. దీన్నైతే ఇలా 2-3 స్పూన్లు వేసుకుందాం. ఇలా వేసుకున్నాక దీన్ని 2 నిమిషాలు వేయించుకుందాం. రెండు నిమిషాలు వేయించేసుకున్నాక చక్కగా పొయ్యి ఆపేసుకుంటే ఈ మునగాకులోని ఫ్లేవర్ చచ్చిపోకుండా ఉంటుంది. జస్ట్ హీట్ చేసుకుంటే చాలు. ఇక వెంటనే ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుమును వేసేసుకుని ఇలా కలిపేసుకుందాం. ఇక ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి వేడి అన్నాన్ని తీసుకొని దీనిలో వేసేసుకుంటే ఈ వేడికే ఆ ఫ్లేవర్స్ అన్నీ మగ్గిపోతాయి. అంటే మునగాకు పొడి, కొబ్బరి వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్స్ అన్నీ మగ్గిపోతాయి. అందుకే హీట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ అని చెప్పాను. ఇలా చేసుకుంటే చక్కగా విటమిన్స్ చచ్చిపోకుండా ఉంటాయి, ఫ్లేవర్స్ టేస్ట్ మారకుండా ఉంటుంది. ఇప్పుడు చివరిగా కొద్దిగా కారపొడి వేసుకొని చక్కగా ఇదంతా కలుపుకుందాం. కలుపుకున్నాక మనకి విటమిన్స్ చచ్చిపోకుండా, ఫ్లేవర్స్ చచ్చిపోకుండా చక్కగా స్పెషల్గా
కమ్మటి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఇది అప్పటికప్పుడు తినేయచ్చు. అయితే దీన్ని ఉదయం చేసి సాయంత్రం తినడానికైతే మంచిగా టేస్ట్ ఉండదు. అందువల్ల ఎప్పటికప్పుడు చక్కగా ఇలా చేసుకొని తినేయండి. వీడియో కూడా అయిపోయింది. మళ్ళీ కలుద్దాం. బాయ్.